పులివెందులలో టీడీపీ జెండాలు పీకేయడంపై ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో తామెక్కడ కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని, వైసీపీ కవ్విస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మేము అనంతపూర్ జిల్లా నుంచి వచ్చే మా కార్యకర్తల కోసం భోజన ఏర్పాట్లు పులివెందులలో చేశాం. ఆ భోజనం ఏర్పాట్లు ఆ డైరెక్షన్ల కోసం ఒక 4 చోట్ల మేము అలంకరణ చేసుకోవడం జరిగింది. అది కూడా ఆయన విగ్రహానికి తాకకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం కూడా జరిగింది. కానీ దాన్ని పెట్టుకొని రాజశేఖర రెడ్డి విగ్రహానికి జెండాలు కట్టినారు, అది కట్టారని దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి ఈరోజు ఒక 15 మంది దాదాపు దుండగులు వచ్చి అవన్నీ తీసి పారేసి కాళ్లతో తొక్కి ఈ రకంగా చేయడం ఇది ఏమన్నా సబబేనా? ఇప్పుడే చెప్తున్నాను, ఇంతవరకు ఎప్పుడే గానీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా నేను కక్ష సాధింపు చర్యలకు పోలేదు. ఇట్లా మీరు మమ్మల్ని కెలకద్దు. మమ్మల్ని కెలుకుతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. తర్వాత మీరే పశ్చాత్తాప తర్వాత పడాల్సి వస్తుంది. మీకు నిజంగా మీలో చీము నెత్తులుంటే, రాజశేఖర రెడ్డి మీద నిజంగా మీకు ప్రేమ అభిమానం ఉంటే, రాజశేఖర రెడ్డి తమ్ముని చంపిన కేసులో మీరు ఎందుకున్నారని వాళ్ళని పోయి చొక్కా పట్టుకొని ఆ తర్వాత నిలదీయాల్సిన అవసరం, నిజంగా మీరు సక్రమైన కార్యకర్తలు అయితే వయసు కుటుంబానికి ప్రశాంతంగా ఉండే పులివెందుల వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తే మాత్రం దుష్ట శిక్షణ శిష్ట శిక్షణ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఈ విషయాన్ని పులివెందుల ప్రజలు కూడా ఎవరిది మాది తప్పు అయితే మీరు కూడా ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నాను.